హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతము. అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా నేను స్పెషల్గా అరిసెలు అయితే రెడీ చేస్తున్నానండి. కేజీ బెల్లం తీసుకున్నాను. ఇదిగో మెత్తగా తురిమేస్తున్నాను బెల్లం. గడ్డలు లేకుండా తురుముకున్నాం అనుకోండి, మనకి పాకం త్వరగా వచ్చేస్తుంది. అందుకని ఇంత మెత్తగా తురుముతున్నాను బెల్లాన్ని అయితే. ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి. యాలకి పొడి కూడా చేసేసుకుందాము. యాలకి పొడి వేస్తే మంచి స్మెల్ వచ్చి అరిసి తినేటప్పుడు బాగుంటుంది. నాకైతే యాలకుల పొడి చాలా ఇష్టం అండి. దంచుతుంటేనే చక్కని స్మెల్ వస్తుంది. ఇలా పొడి అంతా తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని అయితే ఉంచేసుకోవాలి పక్కన. నేను 2 రోజుల ముందేనండి బియ్యం కూడా నానబెట్టాను. నానబెట్టి అలా వదిలేయకూడదండి ఎప్పుడు బియ్యాన్ని. పొద్దున్న సాయంకాలం 2 పూటలు కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళని వడకట్టేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. అలా 2 రోజులు అయిన తర్వాత ఇదిగోండి 3వ రోజు శుభ్రంగా కడిగేసుకొని నేను బెజ్జాల గిన్నెలు అయితే వేసేసి వడకట్టేస్తున్నానండి. నీరంతా వాడిపోయిన తర్వాత మిల్లికి తీసుకెళ్ళి మెత్తగా పిండిలాగా ఆడించుకోవాలి. తడి బియ్యం కదండి, చాలా మెత్తగా ఆడేస్తారు. మీకు వద్దు అనుకుంటే ఇంట్లో మిక్సీ ఉంటే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువ బియ్యం కాబట్టి పిండి మరి ఆడించుకొస్తున్నాను. ఆడించుకున్న పిండిని ఇలా జల్లిలో వేసి మొత్తం అంతా జల్లించుకుంటున్నానండి. ఎక్కడన్నా నూకేమైనా వస్తుందేమో, బరకగా ఉంటుంది కదా, ఆ బరకదనం లేకుండా మెత్తగా ఉండాలి పిండి అరిసెలకి. అందుకే ఇలా జల్లించుకుంటే బాగా వస్తాయి అరిసెలు. ఇలా పిండి అంతా జల్లించుకొని గట్టిగా నొక్కేసి ఏదైనా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పాకానికి సరిపడగా గిన్నె పెట్టుకుందాం. స్టవ్ పైన పెట్టుకొని మనం తురుముకున్నాం కదా బెల్లం, అదంతా గిన్నెలో వేసేసుకొని చిన్న గ్లాసు వాటర్ వేసుకొని బెల్లం ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే బెల్లం కదండి త్వరగా అడిగి పట్టేస్తుంది. కలుపుతూ ఉంటూ బెల్లం అంతా కరిగేదాకా ఇలా తిరుపుతూనే ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు వడకట్టేసుకుందాము. చూడండి ఎంత వచ్చిందో. కొన్ని బెల్లాలు అయితే ఇసుక కూడా ఉంటుందండి. ఇందులో ఇసుక లేదు కానీ కొంచెం కొంచెం మలినాలాగా అలాగా చెరుకు చెత్త అది ఉంటుంది కదా, అవన్నీ అలా వడకట్టేసుకోవాలి. వడకట్టుకొని ఆ గిన్నె శుభ్రం కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వడకట్టిన పాకం ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకును. మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ప్లేట్లో నీళ్ళు పోసుకొని అందులో చూస్తూ ఉండాలి. ఇప్పుడైతే నాకు పాకం వచ్చేసిందండి. అదిగోండి అలా రావాలి. ఉండలాగా వచ్చి ఇలా చుడితే బాల్లాగా వచ్చేయాలి మనకి. అప్పుడు కరెక్ట్గా పాకం వచ్చేసినట్టు మనకి. పాకం వచ్చింది కదా, యాలకి పొడి వేసుకొని మీకు నేనైతే 2 స్పూన్లు వేసాను నెయ్యి. 2 స్పూన్ల పైనే ఉంటుందండి. జాయింపుగా వేసాను. నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకొని ఇందాక జల్లించుకున్న పిండి కొంచెం కొంచెం వేస్తూ మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఉండ కట్టకంట కలపాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. అందుకని ఒకేసారి వేస్తే కలపలేము, పాకం కదా. కొద్దిగా వేస్తే చక్కగా ఉండలేకుండా కలుపుకోవచ్చు. అలా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ పోసి పైన అలా పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని మీకు కావాల్సిన సైజులో అరిసెలు చరుసుకోవాలి. ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద వేసుకోవచ్చు. అరిటాకు ఉంటే మీకు అరిటాకు మీద ఆయిల్ రాసుకొని వేసుకొని ఏ సైజు కావాలితే ఆ సైజులో ఇలా 2 వైపులు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇలాగ అరిసెలు చెక్క ఉంటుంది కదా, దాని మీద వేసుకొని ఆయిల్ లేకుంటే ఇలా ఒత్తుకోవాలి. అన్ని అరిసెలు కూడా అలాగే రెడీ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చక్కని మన ఆంధ్ర స్టైల్ అరిసెలు అయితే రెడీ అండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మన ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలపండి.